హాయ్ అండి. టుడే క్వశ్చన్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ 2022లో వచ్చిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ ఫర్ ద ఏపీ A1, A2, A3 dash 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 if A4 by A7 equal to 2 by 3 then find A6 by A8. ఇది క్వశ్చన్. ఇది ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో ఇచ్చిన సిరీస్ ఏంటి? A1, A2, A3 డాష్ 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 గివెన్ A4 by A7 ఈక్వల్ టు 2 by 3. దెన్ మన ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ A6 by A8. ఫస్ట్ లెట్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ సొల్యూషన్ let common difference of given AP is D. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి? A4 by A7 ఈక్వల్ టు 2 by 3. నార్మల్గా మనకి ఉన్న ఫార్ములా A4 ఈక్వల్ టు A1 ప్లస్ 3D. నెక్స్ట్ A7 ఈక్వల్ టు A1 ప్లస్ 6D. ఈ రెండింటిని మనం మనకిచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే A4 ప్లేస్లో మనం A1 ప్లస్ 3D ని సబ్స్టిట్యూట్ చేద్దాం. A1 ప్లస్ 3D బై ఇక్కడ A7 ప్లస్లో A1 ప్లస్ 6D సబ్స్టిట్యూట్ చేద్దాం. A1 ప్లస్ 6D ఈక్వల్ టు 2 by 3. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? సింప్లిఫికేషన్ చేయాలి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకేమొస్తుంది? 3 ఇంటూ A1 ప్లస్ 3D ఈక్వల్ టు 2 ఇంటూ A1 ప్లస్ 6D. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. 3 ఇంటూ A1 అంటే 3A1. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 3s 9D. 2 ఇంటూ A1 2A1 ప్లస్ 2 6s 12 ఇంటూ D. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఇక్కడ ఉన్న 2A1ని ముందుకు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 ముందు ఏం లేదు అంటే మనకి ప్లస్ ఉన్నట్టు అర్థం. కాబట్టి 3A1 ఈ 2A1ని ఈక్వల్ టుకి యువతలకి తీసుకొస్తున్నాం కాబట్టి అదేమవుతుంది? మైనస్ 2A1 ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? 12D మిగిలింది. ఇక్కడ నేను 9D రాయలేదు. 9Dని ఈక్వల్ టు అవతలకి పంపించేస్తున్నాం. ఇక్కడ ప్లస్ ఉంది. ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ 9D. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3A1 మైనస్ 2A1 అంటే మనకి ఏం మిగులుతుంది? A1 ఈక్వల్ టు 12D మైనస్ 9D. 12 నుంచి 9 వెళ్తే ఏమవుతుంది? 3D. మనకి ఇక్కడ ఏమొచ్చింది? A1 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అసలు మనం ఏం కనుక్కోమన్నారు? A6 by A8. A6 by A8 ఈక్వల్ టు మనకు తెలుసు A6 ఫార్ములా ఏంటి? A1 ప్లస్ 5D బై ఇక్కడ A8 ఉంది. A1 ప్లస్ 7D. నెక్స్ట్ మనకేంటి? మనం చేసినప్పుడు మనకి A1 ఈక్వల్ టు 3D వచ్చింది. అంటే ఈ A1 ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు? 3D రాసుకోవచ్చు. అంటే 3D ప్లస్ 5D. ఈ A1లో 3D సబ్స్టిట్యూట్ చేశాను. ప్లస్ యాస్టీస్గా ఉంది. 5D యాస్టీస్గా రాసేసాను. డివైడెడ్ బై ఈ A1 ప్లస్లో మనం 3D రాసినాం. ప్లస్కి ప్లస్ 7Dకి 7D. నెక్స్ట్ ఇక్కడ 5D ప్లస్ 3D అంటే 8D బై ఇక్కడ 7D ప్లస్ 3D అంటే 10D ఈక్వల్ టు మనకి
టేబుల్లో పోతుంది. ఈ 2 4s 2 5s. ఓకే, నెక్స్ట్ ఈడీకి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 4/5. ఓకేనా, మనకి అడిగింది ఏంటి, A6/A8 ఈక్వల్ టు 4/5. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.